యాత్ర 2 మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సందర్భంగా అమెరికాలోని చార్లెట్ లో భారీ ప్రీమియర్ షోలు ఏర్పాటు చేశారు. అభిమానులు భారీగా తరలివచ్చి మూవీ చూశారు. ఇక భారీ కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. యాత్ర టీ షర్ట్స్ ధరించి ఫ్యాన్స్ సందడి చేశారు. మూవీ చాలా బాగుందని, యాత్రని మరిపించేలా యాత్ర 2 తెరకెక్కించారని అభిమానులు కొనియాడారు. जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ మూవీ ఎలా ఉందండి యాత్ర 2? Yeah, Yatra 2 is a very excellent movie, and hats off to director for this movie. It's a great narration and amazing emotions, and they showed us what a son went through a lot of hurdles to get success, and to show that he is stand by his father. It's, everybody should enjoy this movie, and we wish everybody go with families and enjoy and show your next generation. మూవీ చాలా బాగుందండి. ఇది యాక్చువల్ గా యూత్ కి చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా సార్ట్ అవుట్ చేయాలి, దేనికి భయపడకుండా, దేనికి తలగకుండా, బంతిని కిందకి కొడితే ఎలా పైకి లేస్తుందో అలా జగన్మోహన్ రెడ్డి, ఎక్స్పెషల్లీ ఇది పార్టీలకి ఎగ్జాక్ట్లీ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది పార్టీలకు అతీతంగా ఉందండి. యూత్ కి బెస్ట్ ఇన్స్పిరేషన్ మూవీ ఇది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే ఈ 2019 నుంచి 24 వరకు అసలు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నాకు తెలిసి అయితే ఏ స్టేట్ లో కూడా ఇంత డెవలప్మెంట్, ఇంత వెల్ఫేర్ స్కీమ్స్ జరిగిన దాఖలాలు అయితే నాకు లేవు. డీబీటీ ద్వారా డీబీటీ అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్, అంటే మనకి జాబులు చేస్తే మన శాలరీస్ మన బ్యాంకులోకి ఎలా పడతాయో 2.5 lakh crores అండి. నాన్ డీబీటీ నుంచి మళ్ళా 1.5 lakh crores పెన్షన్ అయితేనేమి, ఇవైతేనేమి. ఇవి కాకుండా ఆల్మోస్ట్ 4 to 5 lakh crores డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి. ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ అండి. ఇట్స్ ఎక్స్పెషల్లీ ఇన్స్పిరేషన్ టు యూత్. మూవీ అయితే చాలా చాలా బాగుంది. హ్యాట్స్ ఆఫ్ టు జగన్. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. 2024 లో డెఫినెట్ గా వైనాట్ 175 అనేది 100% గా నిజం అవబోతుంది. యాత్ర 2 చార్లెట్ ఎప్పుడు చూడటం అయిందండి. మూవీ ఎక్సలెంట్, సిద్ధం. జై జగన్, అంతకన్నా ఇంకో మాట లేదు. ఇది ఇప్పటికీ కాదు, నెక్స్ట్ 5 years తర్వాత అయినా జై జగన్ అంతే. ఒకప్పుడు రామాయణంలో రాముడు తన తండ్రికి మాట ఇచ్చేలా నిలబడ్డాడు. జగన్మోహన్ రెడ్డి ప్రజల నాన్నకు ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడి ఎంతదైనా తెగించైనా సరే, ఎంత కష్టాలు పెట్టినా మన ప్రజల కోసం ఉంటానని చెప్పడానికి సినిమా బాగా తీశాడు, అద్భుతంగా తీశాడు, చాలా బాగుంది. సో ఇది బాగా అందరూ చూడాలని, ఇది పార్టీలకు అతీతంగా చూడాల్సిందిగా చూడాల్సింది. ఎందుకంటే ఒక మాట ఇచ్చి మాట మీద నిలబడటం అనేది చాలా గ్రేట్ ఈ టైంలో కూడా. చాలా ఇన్స్పిరేషన్ చాలా ఇంట్రెస్ట్. అది కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల. ఎందుకంటే ఒక మాట ఇచ్చి తప్పకుండా ఉండడం అనేది అది ఎవరి వల్ల సాధ్యం కానీ, అలాంటిది చేసి చూపించాడు. చాలా యూఎస్ లోనే కాదు, ప్రతి ఒక్క దేశానికి చూపించాడు. అమ్మఒడి కానీ వేరే పథకాలు కానీ అన్ని. కాకపోతే ఒకటి మైనస్ ఏంటంటే మనం చేసిన డెవలప్మెంట్ ఎక్కువ చూపించలేకపోతున్నాం. అంటే ఇండస్ట్రీస్ చాలా తీసుకొచ్చారు. సో అదొక చిన్న సజెషన్. నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా జగన్ కనెక్ట్స్ కి, అర్జున్ రెడ్డి వీళ్ళందరికీ మెసేజ్ చేశారు, బట్ ఎవరు చూడలేదు. అది చూస్తే ఇంకా బాగుంటుంది డెవలప్మెంట్. అన్ని మన ఇండస్ట్రీస్, అదే టైపింగ్ కానీ, ట్రాన్స్ఫర్మేట్ కానీ, సెంచరీ ప్లై కానీ ఇలాంటి చాలా విధాలు. జగన్ కూడా డీబీటీ పథకాలు ఇవి యాత్ర 2 రివ్యూ చార్లెట్ లత. जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ జై జగన్ జై జగన్. సూర్యకిరణం లేనిదే భూమిపై భవిత లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేనిదే దేశ రాజకీయాలకు చరితే లేదు. జై జగన్.